నేను ఆ మీటింగ్లో మినిట్స్ కూడా ఉన్నాయి. ఆ రోజు వాళ్ళు ఇచ్చంపల్లి దగ్గర నుంచి లేదా మనం కట్టిన సమ్మక్క బ్యారేజ్ నుంచి నీళ్లు తీసుకుపోయి సమ్మక్క బ్యారేజ్ టు నాగార్జున సాగర్ టు కావేరీ పెట్టినారు. పెడితే మనం ఏమన్నామంటే మీరు తీసుకుపోయే నీళ్ళల్లో 50% మాకు ఇవ్వండి, 50% మాకు ఇచ్చి మిగతాయి మీరు తీసుకపోతే మాకు అభ్యంతరం లేదు అని ఈ రాష్ట్రం తరఫున మనం చెప్పాం. ఇప్పుడు ఏం చేసిండ్రు, సమ్మక్క బ్యారేజ్ తీసేసి డైరెక్ట్ పోలవరంకి వెళ్ళి లేకపోతారు. ఇక తెలంగాణకు నీళ్ళే రాకుండా చేస్తున్నారు. పోలవరం టు సోమశిల టు కావేరీ. ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ ప్రాజెక్టులో ఏంటంటే 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 10% నిధులు ఏ రాష్ట్రాలకైతే లబ్ధి జరుగుతుందో, ఎంత లబ్ధి అయితే జరుగుతుందో దానికి అనుగుణంగా ఈ 10%ను ఆ రాష్ట్రాలు భరించాలి. సో ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ అన్నప్పుడు ఎక్కువ రాష్ట్రాలకు లాభం అయ్యేటట్టు ఉండాలి. కానీ ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు ఢిల్లీలో తన పెత్తనాన్ని ఉపయోగించుకొని అసలు తెలంగాణ రాష్ట్రానికి లబ్ధి లేకుండానే గోదావరి నదిని పైనుంచి కాకుండా కింద నుంచి పోలవరం నుంచే డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్కు లబ్ధి అయ్యేటట్టుగా చేస్తుంటే ఈ రాష్ట్ర బీజేపీ మౌనం వహిస్తుంది, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా మౌనం వహిస్తుంది. సో నెక్స్ట్, ఇది గతంలో ఇందాక నేను చెప్పినటువంటి విషయమే. నెక్స్ట్, సో బనకచెర్ల ప్రాజెక్ట్ మీద యాక్చువల్గా మీ అందరికీ కూడా తెలుసు, ఇదే తెలంగాణ భవన్లో బనకచెర్ల ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పటికే 2 లెటర్లు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్కు రాయడం, నిర్మలా సీతారామన్ గారు సూత్రప్రాయంగా అంగీకరించారు అనే వార్తలు పతాక శీర్షికన పత్రికల్లో వస్తూ ఉంటే నేను భవన్లో ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిన, మీరే సాక్ష్యం దానికి. అప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది, కనీసం అసలు ఒక లెటర్ కూడా రాయలే. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిద్రలేచి బ్యాక్ డేట్, నేను ప్రెస్ మీట్ పెట్టిన దాని తర్వాత ఓ 2 రోజుల బ్యాక్ డేట్ వేసి నేను ప్రెస్ మీట్ పెట్టినాక 2 గంటల తర్వాత రిలీజ్ చేసిండు. ముందు ఇవ్వాలి కదా, 2 రోజుల కింద ఉత్తరం రాస్తే 2 రోజుల కిందనే రిలీజ్ చేయాలి. నేను ప్రెస్ మీట్ పెట్టిన 2-3 గంటల తర్వాత అప్పటిదప్పుడు తెచ్చి బ్యాక్ డేట్లో డేట్ వేసి 2 గంటల తర్వాత ఆ రోజు లెటర్ రాసింది. తర్వాత ఆ లెటర్కు రెస్పాన్స్ ఏమొచ్చిందో ఇక్కడ ఉంది, మీరు చూస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లెటర్కు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ రాసిన లెటర్ ఇక్కడ పెట్టాను నేను. అందులో ఆయన ఏమంటాడంటే, I have got the matter examined in this regard. I would like to inform you that the detailed proposal for Godavari Bankacherla river linking scheme has not been received so far. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి రాలేదు. ఏ రోజు చెప్పిండు, ఈ డేట్ చూడండి ఇక్కడ మీరు, 11th May 2025. 11th May 2025 నాడు ఏమన్నాడు, ఇప్పటి వరకు గోదావరి బనకచెర్ల ప్రపోజల్ కేంద్రానికి రాలేదు. నెక్స్ట్ స్లైడ్. కానీ సిడబ్ల్యూసి అప్రైజల్ సౌత్ డైరెక్టరేట్ రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 23 మే నాడు బనకచెర్లకు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు సమర్పించినట్టుగా చెప్పారు. సరే, గో బ్యాక్ బాబు ఒకసారి. ఇది 28 బాబు, చూడండి, ఇది 28 మే 2025. ఈ డేట్ నా దగ్గర ఒరిజినల్ లెటర్ ఉంది ఇక్కడ, 28 మే 2025. ఇక్కడ నౌ మూవ్. 28 మే నాడేమో ప్రపోజల్ రాలేదన్నాడు. ఇక్కడ చూస్తే ఇగో GOAP లెటర్ డేటెడ్ 23/5/2025. కేంద్ర మంత్రి మనకు లెటర్ రాయడానికంటే 5 రోజుల ముందే వాళ్ళకి ప్రపోజల్ వచ్చింది సిడబ్ల్యూసికి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, సెంట్రల్ వాటర్ కమిషన్, ప్రాజెక్ట్ అప్రైజల్ డివిజన్, వీళ్ళు అన్ని రాష్ట్రాలకు లెటర్ రాశారు. KRMB, GRMB, తెలంగాణ అన్ని రాష్ట్రాలకు లెటర్ రాస్తూ ఏమో రాశారు రెఫరెన్సు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ లెటర్ డేటెడ్ 23/5/2025. 23 నాడే కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిపాదన అందింది. కానీ కేంద్ర మంత్రి గారేమో సిఆర్ పాటిల్ మన రాష్ట్రానికి రాస్తూ 28 నాడు లెటర్ రాసిండు, మాకు ఇంతవరకు ప్రతిపాదన అందలేదు. అంటే ఎంత బాధ్యత రహిత్యంగా ఉందో మీరు ఆలోచించండి. నెక్స్ట్, సరే, గోదావరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేసిన. కృష్ణాలో కూడా ఈ 1.5 ఇయర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా అన్యాయం జరిగిందో కూడా బ్రీఫ్ ఒకటే పేజీలో చెప్తాను. ఇప్పుడు గోదావరిలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడుతుంటే, అక్రమ ప్రాజెక్ట్ కడుతుంటే
భవిష్యత్తులో తెలంగాణకు తీవ్ర నష్టం జరగబోతుంటే ఎట్లా సైలెంట్గా ఉన్నారు, ఏ రకంగా సహకరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్కు? మరి గురుదక్షిణ చెల్లిస్తున్నాడా, దాంట్లో భాగంగానా, దేంట్లో భాగంగా ఇలా రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారు. కృష్ణాలో కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు తాత్కాలిక ఒప్పందం ప్రకారం 66-34, దిస్ ఓన్లీ టెంపరీ. మనకు ఫైనల్ సెక్షన్ 3 కింద ఇప్పుడు అవార్డు వాదనలు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారు సెక్షన్ 3 సాధించిండ్రు. దాని ప్రకారంగా మనకి ఇవాళ ఎన్ని నీళ్ళు రావాలనో ఇంకా 3 నెలలు 6 నెలల్లో తేలిపోతుంది. విల్ గెట్ పర్మనెంట్ అవార్డు. సరే, ఇదే 66-34ను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా దీన్నే కంటిన్యూ చేసినారు. మొన్న వీళ్ళు 2024-25 వాటర్ ఇయర్ కూడా ఇదే టెంపరీ అరేంజ్మెంట్ను వీళ్ళు కూడా కంటిన్యూ చేసినారు. పోనీ దీన్నన్న వాడినరా అంటే మొన్న వాటర్ ఇయర్లో 72% 715 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే తెలంగాణ వాడింది 27.8%. మనకు 34 రావాలి, కానీ 27 మాత్రమే వాడుకున్నారు. అంటే దాదాపు 65 టీఎంసీలు తెలంగాణ నష్టపోయింది. 65 టీఎంసీలు నష్టపోయింది. 65 టీఎంసీలు అంటే 6.5 లక్షల ఎకరాలు నీళ్లున్నాయి. కానీ మహబూబ్ నగర్లో నెట్టంపాడు కింద క్రాప్ హాలిడే అన్నారు, భీమా కింద క్రాప్ హాలిడే అన్నారు. ఆంధ్రాకేమో నీళ్ళు వదిలేరు. మనకేమో క్రాప్ హాలిడేలు, ఆంధ్రాకేమో కిందికి దిగువకు నీళ్ళు వదిలి ఇలా 65 టీఎంసీలు ఈ తెలంగాణ ప్రభుత్వ చేతగాంతనం వల్ల మనకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా రావాల్సిన నీళ్లను కూడా వాడుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కృష్ణాలో వీళ్ళు చేసిన నష్టం. తర్వాత మనం 2014-23 ఏ ఇయర్ చూసినా ఆన్ అండ్ యావరేజ్ 34% బీఆర్ఎస్ ప్రభుత్వం వాడింది. కానీ కాంగ్రెస్ 27% మాత్రమే నీళ్లు తీసుకున్నది. మిగతాయి మరి ఎందుకు వదిలినరో, భయపడి వదిలినరా, గురుదక్షిణ కింద వదిలినరా, మరి ఎందుకు వదిలినరో కానీ తెలంగాణ నిండబెట్టి ఆంధ్రాకు మాత్రం 65 టీఎంసీల నీళ్లను అదనంగా వదిలినరు. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్. శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్కు లైనింగ్ చేసే పనిని గతంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తే ఆనాడు కేసీఆర్ గారు తీవ్రంగా దాన్ని విభేదించి అపెక్స్ కౌన్సిల్లో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి లైనింగ్ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు నిలిపివేసింది. మనం ఆపిచ్చినాం. కానీ ఇవాళ మళ్ళా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఇవాళ శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆనాడు నిలుపరించింది బీఆర్ఎస్, ఇవాళ పనులు జరుపుతుంటే నోరు మెదపకుండా పెదవులు మూసుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా లైనింగ్ పనులు ఫుల్ స్పీడ్గా జరుగుతున్నాయి. లైనింగ్ జరగకపోతే ఆ కెనాల్ ద్వారా 44,000 క్యూసెక్కులు అవుతాయి. లైనింగ్ అయిపోతే రోజుకు 90,000 క్యూసెక్కులు పోతాయి. మరి దీనికి సహకరిస్తుంది ఎవరు? దీన్ని మీరు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? ఎందుకు అపెక్స్ కౌన్సిల్కు రేవంత్ రెడ్డి లెటర్ రాయడు? మీరు అపెక్స్ కౌన్సిల్ ఒకసారి